వీటెన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యవసాయ చేనేత కోఆపరేటివ్ మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ దమ్మపేట మండలం పర్యటించారు. మారుమూల అటవీ ప్రాంతంలోని నివసిస్తున్నటువంటి ఆదివాసీలు అన్ని విధాల అభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్న సందర్భంలో గత నెలలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పూసుకుంట, కొట్కూరు గిరిజన గ్రామాలలో పర్యటించి అక్కడి వాతావరణ పరిస్థితులను గమనించి గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అధికారుల సూచనల ప్రకారం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఐటీడీఏ పరిధిలో గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా ఇటీవలే బోర్వెల్స్ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు గ్రామంలోని పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా మొదట కట్కూరు గ్రామంలోని 3 హై లెవెల్ బ్రిడ్జిలు, నూతన బీటీ రహదారుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. పూసుకుంట గ్రామస్తులకు నీటి వసతికి అనుగుణంగా ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చేసి గ్రామస్తులకు దుస్తులతో పాటుగా విద్యార్థులకు అవసరమైనటువంటి వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని నిర్వహించినటువంటి సమావేశంలో ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మిగతా అధికారులు, సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులతో ఇప్పుడే అడిగాను, ఇటువంటి సదస్సు ఈ గత 10 ఏళ్లల్లా ఎప్పుడన్నా జరిగిందా అని అడిగాను. అమ్మా మీరే చెప్పాలి, ఎప్పుడన్నా ఈ 10 ఏళ్లలో ఎవరన్నా వచ్చారా, ఇటువంటి సదస్సు చేశారా? లేదు. ఇదే 30 ఏళ్ల కింద పెద్దలు తుమ్మల గారు వచ్చి ఇటువంటి సదస్సు చేశారనమాట. ఇన్నేళ్ల తర్వాత ఈ సదస్సు జరిపి మీ అందరికీ కొంత అవగాహన కలిసేటట్టు చేశారనమాట. దానికి మీ తరఫు నుంచి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మీరే తీసుకొచ్చారు, మమ్మల్ని అందరినీ ఎలక్ట్ చేసి నన్ను ఢిల్లీ పంపారు, మంత్రులను చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. 6 గ్యారంటీలలోనే చాలా మట్టుకు పూర్తయ్యాయి. మొన్ననే 2-3 గ్యారంటీల గురించి మాట్లాడుతూ వాటిని కూడా పాస్ చేశారు. భూభారతి అనేది దాన్ని అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మీ అందరికీ ఒక చిన్న మనవి, నేను 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసే తరుణంలో ఈ ప్రాంతానికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ అభ్యర్థులు కోరారు, సారు మీరు పోటీ చేస్తా ఉన్నారు కానీ గెలిస్తే ఏం చేస్తారని అడిగారు. నేను గెలిచినా గెలవకపోయినా మీ మధ్యలో ఉంటా, మీ కొరకు పనిచేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన. తదనంతరం ప్రతిసారి కూడా మీ గ్రామానికి నేను రావడం, అనేక సమస్యలతో ఆరోగ్యం కానీ, రోడ్లు కానీ, నా తన ఏదైతే ఉంటే అది మీకు తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ ఊర్లో నేను రాత్రి బస చేయడం జరిగింది, పల్లె నిద్ర చేసిన ఈ గ్రామంలో. సార్ మరి 10 ఏళ్ళు అయింది, మా గ్రామానికి ఒక రోడ్డు లేదు, మా గ్రామానికి ఒక బ్రిడ్జి లేదు, అనేక సమస్యలతో ఇల్లు లేదు, అనేక సమస్యలు మీరు నా దగ్గరికి విన్నవించారు. ఒక్కటే మాట చెప్పిన మీ అందరికి, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు అనుకున్న ఆశయాలు, ఆలోచనకు అనుగుణంగా ఖచ్చితంగా పని చేస్తున్నారని మీకు ఆ రోజు మాట ఇచ్చిన. ఆ మాటకు అనుగుణంగా ఈరోజు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను మంత్రివర్యుల పెద్దల గవర్నర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని, వ్యవసాయ రీత్యా వారిని వెంటనే అడగంగానే ఈ ప్రాంతం వారి ఈ మధ్య ఉన్నటువంటి ఒక అభిరుచులతో, ఆలోచనతో గత 30 ఏళ్ల పాటు వెనకబాటు ఉందనే తలపుతో వారు వెంటనే అధికారులందరికీ ఆదేశించడం ఈ రోజు ఒక గొప్ప బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం ఒక తరుణంగా భావిస్తా ఉన్నా. అందులో భాగంగా మరి రావడానికి రోడ్డు మరి ఎవరిదని మన ప్రక్షాళన చేసిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తే మనం పోయగలమని చెప్పేసి పెద్దల గవర్నీలు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, రాఘవ కన్స్ట్రక్షన్ నుండి ఈ రోడ్డు శాంక్షన్ ఉంది. నేను వారి దగ్గర కూడా ఇలా అభ్యర్థులు కోరినా, సార్ ఇది పలానా సమస్య ఉంది సార్, బ్రిడ్జి శాంక్షన్ అయింది కానీ రోడ్డు కావాలంటే పండగ తర్వాత ఈ ప్రాంతానికి రోడ్డుకి నేను రూపకల్పన చేస్తాను కూడా వారు మాట ఇచ్చినందుకు వారికి కూడా ఈ సభా వేదికగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు నేను మీ ముందున్నాను. నేను అదృష్టవంతులుగా భావిస్తున్నా. కొన్ని ఏళ్ల పాటు ప్రభుత్వాలు మారినా
ప్రజాప్రతినిధులు మారినా దక్కని అవకాశం నాకు మీరు ఇచ్చారు. ఈ రోజు నేను ఈ నియోజకవర్గంలో ఈ నాంది పలికేటటువంటి రహదారి నిర్మాణానికి బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు మీ గ్రామస్థ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాట ఇచ్చినాం, మాట ప్రకారం చేయడానికి మంత్రివర్యులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా రాజీ పడలేదని చెప్పేసి కూడా ఈ రోజు మీకు మాట ఇస్తా ఉన్నాం. ఇందాకే మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఉగాది నాటికల్లా ఈ బ్రిడ్జికి నడవాలన్నారు. ఖచ్చితంగా మాటకి అధికారులందరూ కూడా ఒక సమన్వయంతో, ఒక మంచి ఆలోచనతో ఈ గ్రామ సమగ్ర